క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తా పట్టణంలో యేసుక్రీస్తు పరిచర్యను మరియు తన మొదటి శిష్యులను ఎన్నుకోవడం గురించి ధ్యానించుచున్నాము. ఈనాటి సువార్తలో మనం ముఖ్యంగా 3 విషయాలను ధ్యానించవచ్చు. మొదటిది పశ్చాత్తాపపడటం. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాలలో హృదయ పరివర్తన గురించి తెలియజేస్తుంది. యేసు ప్రభువు గలిలయ ప్రాంతమున దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ కాలము సంపూర్ణమైనది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు అని పలుకుతున్నారు. ప్రియ సహోదరులారా, దేవుని రాజ్యానికి ప్రవేశించడానికి మనకు ముఖ్యంగా 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది పశ్చాత్తాపపడటం. మనం చేసిన పాపాలను తలంచుకుంటూ దేవునికి దూరంగా ఉన్నామా లేదా అని తెలుసుకుంటూ మన పాపాల ద్వారా ఖచ్చితంగా దేవునికి దూరంగా అవుతూ ఉంటాం. కనుక మనం చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి ఆ దేవుని మనసారా వేడుకోవాలి. మరి రెండవదిగా విశ్వాసం. దేవుని వాక్యాన్ని పాటించి దానిని అనుసరించు ప్రతి వాడు దేవుని రాజ్యంలో తన స్థానాన్ని సంపాదించుకుంటాడు అని ప్రభు పలుకుతున్నారు. మరి రెండవదిగా పిలుపు. 1వ అధ్యాయము 16-17 వచనాలలో యేసు ప్రభు గలిలయ సరస్సున నడుచుచున్నప్పుడు యేసు ప్రభు సీమోనును ఆంద్రేయులను పిలిచి, మీరు నన్ను వెంబడింపుము అని పలుకుతూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఆంద్రేయ మరియు సీమోను సాధారణమైన వ్యక్తులైనప్పటికీ కూడా దేవుడు తన అసాధారణమైన పనులకు వారిని వెన్నుకున్నాడు. మరి మూడవదిగా తక్షణమే స్పందించడం. 1వ అధ్యాయము 19-20 వచనాలలో మనం గమనించవచ్చు. యేసు ప్రభువు వారిని వెంబడించమని చెప్పినప్పుడు వారు వారి పడవలను, వలను మరియు తన తండ్రిని వదిలిపెట్టి తక్షణమే ప్రభుని వెంబడించారు. ప్రభు అంటున్నారు, మీరు నన్ను వెంబడించినట్లయితే నేను మిమ్ము మనుషులను పట్టు జాలరుగా చేస్తానని పలుకుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మూడిటి ఉద్దేశానుసారంగా మన జీవితంలో ఎలాంటి మార్పులు తేవాలంటే ముఖ్యంగా దేవుని పిలుపును గుర్తించడం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యేసు ప్రభు నిన్ను నన్ను మనందరినీ దేవుని పిలుపుకు ఆహ్వానిస్తున్నారు. మరి మన హృదయాలు దేవుని వైపు మరలుతున్నాయా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎలాగైతే శిష్యులిద్దరూ యేసు ప్రభు నన్ను వెంబడించమని పలికి ఉన్నారో తక్షణమే వారి స్పందనను తెలియజేశారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం దేవుని వాక్యానికి స్పందిస్తున్నామా, దేవుని యొక్క అడుగుజాడలు నడుస్తున్నామా, లేక సాతానుకు బానిసలు అవుతున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ, ఒకవేళ ఎలాగైతే శిష్యులు యేసుని వెంబడించారో మరి మనం కూడా మన జీవితాల ద్వారా, మన నడవడిక ద్వారా దేవుని వైపు నడుచుదాం. ఆమేన్.